నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. చాలామందికి బాడీలో విపరీతమైనటువంటి ఎనర్జీ లాస్, అంటే మార్నింగ్ లేవగానే చాలా కష్టంగా ఉండడము, అంటే బాగా వీక్గా అనిపించడం బాడీ. తర్వాత లేచేటప్పుడు కూడా చాలా తలంతా భారంగా ఉండడం, తలనొప్పి ఎక్కువగా ఉండడము. నెక్స్ట్ ఏంటంటే బాడీ అంతా కూడా విపరీతమైనటువంటి పెయిన్స్. సో కాలు కింద పెట్టినా కూడా బాగా విపరీతంగా తిమ్ముర్లు, కాలు నొప్పులు, మోకాల దగ్గర బాగా నొప్పిగా ఉండడము, నడుము దగ్గర బాగా నొప్పి ఉండడం, ఇవన్నీ కూడా కారణాలు అన్నమాట. సో మెయిన్గా ఈ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అంటే అర్థం ఏంటంటే మన బాడీలో మెయిన్గా మూలాధార చక్ర వచ్చేసి మనం చూసుకుంటే కనుక మూలాధార చక్ర అంటారు. సో ఈ మూలాధార చక్ర ఏదైతే ఉందో దానికి ఎనర్జీ అన్నది ఎనర్జీ అనేది ప్రాపర్గా లేదు. అలాగే మనకి ఆర్గన్స్ వైపు చూసుకుంటే కనుక స్ప్లీన్ ముఖ్యంగా, సో మనకి బ్లడ్ ప్యూరిఫై చేయడానికి, ఇమ్యూనిటీ మెయింటైన్ చేయడానికి, తర్వాత అలాగే లివర్, సో స్ప్లీన్ ఒకటి, లివర్ ఒకటి, అలాగే కిడ్నీ ఒకటి. ఓకేనా? సో ఇవి ఫంక్షనింగ్ ప్రాపర్గా జరగట్లేదని మెయిన్గా చెప్తామన్నమాట. సో ఎప్పుడైతే కనుక మూలాధారాలోని ఎప్పుడైతే ఈ ఎనర్జీ అన్నది ఫ్లో ఏదైతే ఉందో ప్రాపర్గా అందకపోయినప్పుడు ముఖ్యంగా ఈ మెయిన్గా బ్యాక్ బోన్ ఏదైతే ఉందో సయాటిక పెయిన్ కావచ్చు, అలాగే ఇక్కడ కరెక్ట్గా వెనకాతల విపరీతంగా నడుము బాగా నొప్పిగా ఉండడం అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే పొట్ట దగ్గర కూడా పొత్తుగడుపు కింద, సో బొడ్డు కింద భాగం అంతా కూడా హెవీగా అనిపించడం, బాగా నొప్పిగా ఉండడం, ఇవన్నీ కూడా కండిషన్స్. నెక్స్ట్ ఏంటంటే తిన్నటువంటి ఆహారం ఏదైతే ఉందో ప్రాపర్గా అబ్జర్వ్ అవ్వకపోవడము. ఎప్పుడైతే ప్రాపర్గా అబ్జర్వ్ అవ్వదో బాడీలో శక్తి అన్నది, అంటే ఇక్కడ ఏంటంటే బాడీకి ఏంటంటే బ్లడ్ సప్లై అనేది ప్రాపర్గా అందదు, సర్క్యులేషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే బాడీలో చాలామందికి ఎనిమిక్ కండిషన్, బ్లడ్ అనేది తక్కువ ఉండడం, సో ఎనిమిక్ కండిషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో మామూలుగా ఏంటంటే మనకి బ్లడ్ కంటెంట్ మెన్కి అయితే కనుక 13 నుంచి అబోవ్, అంటే 14, 15 అట్లా ఉండాలి హెచ్పి కౌంట్. అట్లా ఉమెన్కి అయితే కనుక గుడ్ కౌంట్ అయితే కనుక 13 to 14, అది గుడ్ కౌంట్. ఇఫ్ బిలో, అంటే ఇక్కడ బిలో కొంతమందికి ఏంటంటే ఎప్పుడైతే స్ప్లీన్ ఫంక్షనింగ్ ప్రాపర్గా జరగకపోవడం వల్ల, అలాగే తిన్నటువంటి ఆహారం ఏదైతే అబ్జార్ప్షన్ లేనప్పుడు ఏమవుతుందంటే ఈ ఎనిమిక్ కండిషన్లోకి వెళ్ళిపోతారు. బ్లడ్ అన్నది అంటే బ్లడ్ అనేది ఉండదు, తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట మన వాళ్ళకి. సో ఇక్కడ ఏమవుతుందంటే అప్పుడు బిలో 11, అంటే 11 నుంచి 11, 10 అట్లా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో హెచ్పి కౌంట్ ఏదైతే దానివల్ల ఏమవుతుందంటే విపరీతమైనటువంటి వీక్నెస్, స్కిన్ కూడా విపరీతంగా డ్రైగా కనిపించడము, అట్లానే అరకాలు కూడా ఎక్కువగా ఏంటంటే కొంతమందికి స్వెట్ ఎక్కువ వస్తూ ఉంటుంది. అట్లానే మెయిన్గా ఏంటంటే ఇంటర్నల్ సొఫకేషన్ కూడా ఉంటుంది అనమాట. తర్వాత మెయిన్గా చాలా మట్టుకు చల్లబడిపోతుంది అనమాట. అరకాలు కూడా ఫాస్ట్గా చల్లబడిపోతూ ఉంటాయి అన్నమాట. సో అలాగా ఆ కండిషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అంటే ఓవరాల్గా ఏంటంటే మనకి ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో మెయిన్గా ఈ స్ప్లీను, కిడ్నీ, అలాగే లివరు, అలాగే గాల్ బ్లాడరు, సో ఇవన్నీ కూడా ఫంక్షనింగ్ అన్నది ప్రాపర్గా జరగట్లేదని చెప్పొచ్చు అన్నమాట. సో దీనికి అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్, మనకి న్యాచురల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి, అవి మీకు చెప్తాను. సో అవి చేసుకోవడం వల్ల, డైలీ ఆ ట్రీట్మెంట్స్ చేసుకోవడం వల్ల, అలాగే తినేటువంటి ఆహారం కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏదైతే తీసుకుంటామో ఆహారమే ఔషధం అంటారు. సో అందుకనే మెయిన్గా ఏంటంటే మనకి మూలాధార చక్ర యాక్టివేట్ చేసేటువంటి ఫుడ్స్, పర్టికులర్గా ఏంటంటే కలర్ ఎనర్జీస్ చూసుకుంటే కనుక మూలాధార చక్ర ఏదైతే ఉందో దానికి రెడ్ కలర్. సో ఈ రెడ్ కలర్ ఫుడ్స్ ముఖ్యంగా ఏంటంటే బీట్రూట్. సో మనకి మెయిన్గా ఈ బ్లడ్ ఎనిమిక్ కండిషన్లో ఉన్న వాళ్ళకి బీట్రూట్, అలాగే క్యారెట్, సో ఈ జ్యూసెస్ తీసుకోవడం, అలాగే యాపిల్, సో ఏబీసీ జ్యూస్ అని కూడా అంటారు. సో యాపిల్, బీట్రూట్, క్యారెట్, ఈ 3. దీంట్లో ఏంటంటే మనకి ఎనర్జీ ఇంకా ప్రాపర్గా, అంటే ఇక్కడ ఏంటంటే ఇంటర్నల్గా లివర్ ఫంక్షనింగ్ కూడా జరగడానికి మనము పుదీనా ఇంచుమించు 3 to 4 లీవ్స్, పుదీనా లీవ్స్ ఏవైతే ఉంటాయో అవి వేసి బాగా మిక్సీ చేసేసిన తర్వాత అండ్ వడకట్టుకొని దాంట్లో ఏంటంటే హాఫ్ లెమన్ చెక్క వేసుకోండి. అలాగే తేనె, వీలైతే కనుక తేనె దొరికితే కనుక మంచి తేనె ఉంటే కనుక తేనె కూడా తీసుకోండి. సో తేనె 1 స్పూన్ వేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ జ్యూస్ ఏదైతే ఉందో 21 days కంటిన్యూగా తీసుకుంటే నార్మల్గా మనకి స్ప్లీను, అలాగే మనకి ముఖ్యంగా ఏంటంటే లివరు, అలాగే కిడ్నీ
ఫంక్షనింగ్ ఇవన్నీ కూడా చక్కగా జరుగుతాయి. ఆటోమేటిక్గా బాడీలో కూడా ఏదైనా మలినాలు ఉన్నా కూడా డీటాక్సిఫికేషన్ కూడా జరుగుతుందంట. సో ఈ జ్యూస్ అన్నది కంపల్సరీగా తీసుకోవాలి. దానివల్ల మూలాధార కూడా మీకు చక్కగా ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది. మూలాధార చక్ర ఏదైతే ఉందో యాక్టివ్గా ఉన్నప్పుడు మనకి ఓవరాల్గా బాడీలో ఎనర్జీ ఫ్లో ఏదైతే ఉందో చక్కగా ఫౌండేషన్ అని కూడా చెప్తారు. ఏంటంటే మూలాధార బేస్ చక్ర ఏదైతే ఉందో స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గా రిమైనింగ్ చక్రాస్ కూడా అన్నీ కూడా దానికి సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో చక్కగా అద్భుతంగా జరుగుతుంది. అలాగే మెయిన్గా తిన్నటువంటి ఆహారం ఏదైతే ఉందో చక్కగా అబ్జార్బ్ అవుతుంది. సో అబ్జార్ప్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఓవరాల్ బాడీ, ఓవరాల్ హెల్త్కి. మనకి తిన్నటువంటి ఆహారం ఒంటికి పట్టాలంటారు కదా, అది అబ్జార్బ్ అయినప్పుడే కదా మనము ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎనర్జీ. అట్లానే నెక్స్ట్ అద్భుతమైనటువంటి డివైన్ పాయింట్స్ ఉన్నాయి, ఎనర్జీ పాయింట్స్. ఇవి చేయడం వల్ల కూడా ఇవి అంటే ఓవరాల్గా ఫుడ్తో పాటు ఇది కూడా రోజు కూడా చేసుకొని అద్భుతంగా పనిచేస్తుంది. సో మనకి ఇక్కడ ఆ పాయింట్స్ ఏంటో మీకు క్లియర్గా చూపిస్తాను. బైలాటరల్ అద్భుతంగా ఈ పాయింట్స్ దగ్గర డైలీ మసాజ్ చేసుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది. ఇక్కడ చూడండి క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇది మనకి మిడిల్ ఫింగర్. సో మిడిల్ ఫింగర్ దగ్గర కరెక్ట్గా సో ఈ ఒక్క ఫింగర్ మనకి ఓవరాల్గా మనకి మొత్తం. సో డైలీ కూడా కావాలంటే కనుక సింపుల్ థింగ్ ఈ ఫింగర్ ఏదైతే ఉందో మిడిల్ ఫింగర్ ఏదైతే ఉందో మిడిల్ ఫింగర్లో మీకు చూపిస్తాను పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో. ఫస్ట్ పాయింట్ వచ్చేసి చూడండి, ఫస్ట్ ఏమంటారంటే ఫస్ట్ మార్క్ చేసి చూడండి. ఇక్కడ ఫస్ట్ లైన్ మీద అంటే ఫస్ట్ లైన్ దగ్గర కరెక్ట్గా వస్తుంది ఆ పాయింట్. ఓకేనా. సో ఎట్ ద ఎండ్ ఈ అంటే ఫస్ట్ జాయింట్ దగ్గర ఈ జాయింట్ దగ్గర వస్తుంది ఈ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి కరెక్ట్గా మధ్యలో వస్తుంది. ఓకేనా. సో ఈ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ కిడ్నీ ఫంక్షనింగ్ పాయింట్. రోజు ఈ పాయింట్ దగ్గర మసాజ్ చేసుకోవడం. ఓకేనా. సో అట్లీస్ట్ ఒక మెయిన్గా కావాలంటే కనుక ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు. మనము ఏదైనా సరే పెన్ టిప్ తీసుకోవచ్చు. మీరు పెన్ టిప్ తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది చక్కగా అట్లీస్ట్ 50 టైమ్స్ 1 2 3 4 5 అలాగా 50 టైమ్స్. లేదు అంటే మీరు ఇలాగ ట్విస్ట్ కూడా చేసుకోవచ్చు. చేతితో కావాలంటే ప్రెస్ చేసుకోవచ్చు. బట్ 50 టైమ్స్ ప్రెస్ చేయాలి. నెక్స్ట్ సెంటర్ ఇక్కడ కరెక్ట్గా మనకి ఇది లివర్ పాయింట్ అంటారు అనమాట. కరెక్ట్గా సెకండ్ అంటే మిడిల్ జాయింట్ దగ్గర వస్తుంది కరెక్ట్గా. ఓకేనా. సో మిడిల్ జాయింట్ దగ్గర ఈ పాయింట్ దగ్గర కూడా చక్కగా ప్రెస్ చేసి చూడాలి హ్యాపీగా. చాలా ఈజీ అండి పాయింట్. మనకి ఈజీగా క్లియర్గా తెలుస్తుంది కూడా పాయింట్. కొన్నిసార్లు మనం ప్రెస్ చేసినప్పుడు కూడా నొప్పి వస్తుంది. కారణం ఏంటంటే నొప్పి వస్తుందంటే అర్థం ఏంటంటే అక్కడ ఫంక్షనింగ్ ప్రాపర్గా జరగట్లేదు, పెయిన్ వచ్చిందంటే అర్థం క్లియర్. ఓకేనా. సో ఈ ఫస్ట్ పాయింట్ అలాగే సెకండ్ పాయింట్ ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి సేమ్ థింగ్ ఎడ్జ్ దగ్గర థర్డ్ పాయింట్. సో ఇది ఏంటంటే స్టమక్ పాయింట్ అని చెప్తాను. ఓకే. సో సెంటర్లో ఉంటుంది, అలాగే ఎడ్జ్ దగ్గర కూడా పాయింట్ ఉంటుంది. ఇది కూడా స్టమక్ పాయింట్. సో ఈ 3 పాయింట్స్ని కావాలంటే కనుక ట్విస్ట్ చేయొచ్చు, లేదంటే ఇలాంటి దాంతో చక్కగా ప్రెస్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ సేమ్ థింగ్ కరెక్ట్గా మిడిల్ ఫింగర్కి కింద కరెక్ట్గా మీకు ఈ 2 ఫింగర్స్ మధ్యలో వస్తుంది. ఇదేంటంటే గవర్నింగ్ వెజల్ పాయింట్ అంటారు. ఇది మెయిన్గా మన బాడీలో అబ్జార్ప్షన్, తిన్నటువంటి ఆహారాన్ని ఈజీగా అబ్జార్బ్ అయ్యేటట్టు చేస్తుంది. ఈ పాయింట్ దగ్గర కూడా ప్రెస్ చేసుకోవచ్చు చక్కగా. చాలా ఈజీ. చక్కగా ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. సేమ్ థింగ్ 51 టైమ్స్ ప్రెస్ చేసుకోవాలి. ఓకేనా. తర్వాత మనకి ఇంట్లోనే దొరుకుతాయి కాబట్టి హ్యాపీగా మెంతులు అన్న మనకి ఇంట్లో ఉంటాయి కాబట్టి ఈ విధంగా మనకి ఇక్కడ పేపర్ టేప్ అంటారు. ఇలాంటివి మనకి మెడికల్ షాప్లో దొరుకుతాయి. డాక్టర్ టేప్ అని కూడా అంటారు. ఈ టేప్ తీసుకొని చక్కగా మెంతులు ఈ విధంగా మీరు పెట్టి నైట్ పడుకునేటప్పుడు చక్కగా ఈ విధంగా పెట్టేసుకొని పడుకోండి. ఓకేనా. అది నైట్ అంతా కూడా ఆటోమేటిక్గా ఎనర్జీ అంతా కూడా ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. సో ఆటోమేటిక్గా దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. ఆర్గన్కి ఎనర్జీ ఇస్తూ ఉంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, సేమ్ థింగ్ ఇక్కడ ఈ పైన పాయింట్ దగ్గర పెట్టుకో. ఓకే. సో నైట్ పడుకుంటప్పుడు ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ గవర్నింగ్ వెజల్. సో గవర్నింగ్ వెజల్ పాయింట్ దగ్గర ఈ విధంగా. సో నైట్ పడుకునేటప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని పడుకుంటే ఆటోమేటిక్గా మీకు ఇది 21 డేస్ కంటిన్యూగా చేయాలి. సో అలాగే ఆహారం ఏదైతే ఉందో చెప్పానో అది కూడా చక్కగా పాటించండి. అద్భుతంగా రిజల్ట్స్ వస్తాయి. సో చాలా ఈజీ అండి. ఈ ట్రీట్మెంట్
అన్నది న్యాచురల్గా ఉంటుంది, ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకేనా? సో ఇది చేసుకోవడం వల్ల మెయిన్గా వీక్నెస్, బాడీలో వీక్నెస్ క్లియర్ అవుతుంది. బాడీ కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. మార్నింగ్ లేవగానే కూడా హెల్తీగా అనిపిస్తాం, అంటే లేచి మన పనులు మనం చేసుకోవడానికి కూడా చాలా యాక్టివ్గా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే బాడీలో తిమ్ముర్లు, పెయిన్స్ ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. మెయిన్గా బోన్ హెల్త్ ఏదైతే ఉందో బోన్ హెల్త్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. సో బోన్ హెల్త్ కూడా ఎందుకంటే మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది చక్కగా అది ఇరిటేట్ చేస్తుంది, తినటువంటి ఆహారం కూడా ఈజీగా అబ్జర్వ్ చేస్తుంది. సో చక్కగా ఈ విధంగా చేసుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది. సో ఇలాంటి ట్రీట్మెంట్స్ కావాలి అనుకుంటే కనుక మీరు చక్కగా వాట్సాప్ చేయొచ్చు. అలాగే మనది ఏంటంటే న్యాచురల్ ట్రీట్మెంట్స్, ఈవెన్ ఆన్లైన్లో కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయి. అట్లానే హెల్త్కి డైట్ కావాలంటే కనుక డైట్ చార్ట్ అకార్డింగ్ టు బ్లడ్ గ్రూప్ని బట్టి, అలాగే ఓవరాల్గా వాళ్ళ తాలూకా తత్వాన్ని బట్టి మనం బ్లడ్ గ్రూప్ అన్నది డైట్ అన్నది మనం ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ న్యాచురల్గా పంచకర్మ అది చేయించుకోవాలనుకున్నా కూడా హ్యాపీగా మా క్లినిక్కి మీరు విజిట్ చేయొచ్చు. నేచురోపతి హాస్పిటల్ ఇది. సో చక్కగా మీరు విజిట్ చేయొచ్చు, అన్నీ న్యాచురల్వే ఉంటాయి. సో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏంటంటే మనం తినేటువంటి ఆహారం ద్వారానే మనము ఇక్కడ ట్రీట్మెంట్ మనం కనెక్ట్ చేస్తాము. తినేటువంటి ఆహారం ద్వారా మనకి మ్యాక్సిమం క్లియర్ అవుతుంది. అట్లానే మనం ఏదైతే ఈవెన్ ఎనర్జీస్ పరంగా కూడా, అంటే స్పిరిచువల్గా కూడా మన దగ్గర ఏంటంటే అకార్డింగ్ టు దేర్ ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా కూడా వాళ్ళు హెల్త్ ఇష్యూస్ ఏంటేంటి ఉన్నాయి, ఫ్యూచర్లో కూడా హెల్త్ ఇష్యూస్ రాకుండా కూడా మన దగ్గర మనం అది ఓవరాల్గా చార్ట్ అది వేసి చూస్తాము. ఆటోమేటిక్గా మనము క్లియర్ చేసుకోవచ్చు. సో దీర్ఘకాలిక రోగాలు కూడా మనం ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. చక్కగా మీరు క్లినిక్ కూడా రావచ్చు, ఆర్ ఆన్లైన్లో అయినా సరే మీరు నా అపాయింట్మెంట్ మీరు తీసుకోవచ్చు. సో వాట్సాప్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, హ్యాపీగా మీరు కాల్ చేసి రావచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే కనుక అందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.